హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటుగా జనసేన అధికార ప్రతినిధి వివేక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కిరణ్ గారు. వివేక్ గారు, జనసేనలో ఏం జరుగుతోంది అన్న ఆందోళన అయితే జన సైనికులకు కనపడుతోంది. ఎందుకంటే ఏ మాత్రం మాట్లాడినా వెంటనే సస్పెండ్ చేస్తున్నారు. ఇదెక్కడ గోలరా బాబు! కనీసం మేము గతంలో వైసీపీలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడన్నా గట్టిగా పోరాడేవాళ్ళం. ఇవాళ కనీసం నోరెత్తడానికి లేకుండా పోతున్నారు. ఒక రకమైన ఉక్కపోతకు గురై ఉన్నారు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, టీవీ రామారావు సస్పెన్షన్ విషయంలో ఎందుకు అంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నిరసన వ్యక్తమైంది? యాక్చువల్‌గా టీవీ రామారావు గారిది విచారణలో ఉంది. ఆయన హ్మ్. కేసు. హ్మ్. దాని గురించి ఎక్కడ మాట్లాడొద్దని మాకు ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు ఆదేశించారు. హ్మ్. సో, కమిటీ నిర్ణయం తీసుకున్నంత వరకు దాని గురించి బహిరంగంగా అంటే విచారణ ఎదుర్కోకుండా, విచారణ జరక్కోకుండా మేము ఏదంటే అది చెప్పడానికి పార్టీ లైన్ దాటి మాట్లాడకూడదు కాబట్టి, హ్మ్. రామారావు గారి గురించి నేను ప్రస్తుతానికి స్పందించలేను. హ్మ్. బికాజ్ ఇట్ ఈస్ అండర్ హ్మ్. సర్వేలెన్స్‌లో ఉంది హ్మ్. కాబట్టి అండ్ ఇన్వెస్టిగేషన్‌లో ఉంది కాబట్టి హ్మ్. దాన్ని అంటే స్కిప్ రామారావు చేస్తే గారు ఏం చేశారు? హ్మ్. ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేశారు అనే అంశాల జోలికి నేను ఎళ్ళను హ్మ్. పోనీ. హ్మ్. మీకు ఇబ్బంది అవును. కాబట్టి. కానీ జన సైనికుల్లో ఒక్కసారిగా యాహ్! వచ్చిందంటే ఆ పెల్లుబికిన ఆవేశానికి కేవలం రామారావు గారి ఇష్యూ ఒకటే రీజన్ కాదని నేను యాహ్! అనుకుంటున్నా. యాహ్! దానికి నేను చెప్తాను. ఎన్నాళ్లుగానో నివురుగప్పిన నిప్పులా ఉండి ఒక్కసారి పేలిందేమో అనుకుంటున్నా. దానికి నేను చెప్తాను. బికాజ్ సోషల్ మీడియాలో జన సైనికులు అనే వ్యక్తులు, వీర మహిళలు అనేవాళ్ళు ఏ పార్టీకి లేనంతగా భారతదేశంలో మనం ఇంత కూడా మాట్లాడుకున్నాం. హ్మ్. భారతదేశంలో ఏ పార్టీకి కూడా ఒక మందు, బిర్యానీ పొట్లాలు లేకపోతే ఇంకోటి లేకోకుండా స్వచ్ఛందంగా కొన్ని లాక్స్ ఆఫ్ యూత్ జనసేన పార్టీకి ర్యాలీ అవుతున్నారు. వాళ్ళలో ఏ రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలు ఇంక్లూడింగ్ మీ ఆల్సో హ్మ్. నాలాంటి వాళ్ళు కూడా ర్యాలీ అవుతున్నారు. హ్మ్. ఇంకా గ్రౌండ్ లెవెల్‌లో పనిచేసేవాళ్ళు, గ్రామాల్లో పనిచేసేవాళ్ళు ఎంత నిజాయితీతో, నిబద్ధతతో పని చేస్తే 21కి 21 సాధిస్తాం. అవును. అవమానాలు, కేసులు, దాడులు, హ్మ్. తిట్లు హ్మ్. ముఖ్యంగా కోవర్ట్ అనే నిందలు భరిస్తూ కూడా హ్మ్. కేవలం ఒక్క వ్యక్తి మా అధినేత ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ 21కు 21 కొట్టాం. కేవలం వాళ్ళ వల్లే. హ్మ్. ఆ విషయం కళ్యాణ్ గారు గూడా మీరు లేపోతే నేను ఎక్కడ? హ్మ్. మీరు 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 తిట్టక ఎవరు తిడతారు నన్ను? హ్మ్. ఎంతో ఆ బంధం మీరు నాకు మధ్య ఎవరు లేరు, ఉండరు హ్మ్. కూడా హ్మ్. అని ఎన్నో సందర్భాల్లో గూడా చెప్పిన మాటను గూడా నేను గుర్తు చేస్తున్నాను. అంటే హ్మ్. అంత చనువు, అంత ప్రేమున్నటువంటి హ్మ్. జనసేన పార్టీ అధినేత మీద పనిచేసినటువంటి క్యాడరు, హ్మ్. ఆ క్యాడర్ ఈరోజు సోషల్ మీడియాలో అలా రాస్తున్నారంటే నేను కూడా చాలా షాక్ అయ్యాను. ఫస్ట్ హ్మ్. పాయింట్. నా హ్మ్. దృష్టికొచ్చిన కొన్ని స్క్రీన్ షాట్‌లు హ్మ్. పార్టీకి లాయల్‌గా 10 ఇయర్స్ పాటు ఇలాగ పచ్చబొట్లేసుకున్న క్యాడరు, ఇలా రక్తం చిందించి చూపిచ్చిన క్యాడరు, హ్మ్. ఇలా రాస్తున్నారేంటని షాక్ అయ్యాను. హ్మ్. వాళ్ళు చెప్పేదేంటంటే, "మాకు గ్రామాల్లో ఒక భరోసా లేదన్నా. హ్మ్. మాకు మాకేదన్నా సమస్యొస్తే మేము ఎవరికి చెప్పాలో తెలియట్లేదు." హ్మ్. కూటమి గవర్నమెంట్‌లో ఉన్న వాళ్ళము టీడీపీ తరపు నుంచి చాలా పై లెవెల్‌లో కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి చాలా సఖ్యతుంది. చాలా బ్యాలెన్స్‌డ్‌గా గవర్నమెంట్‌ని తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ ఇష్యూస్ సాల్వ్ చేస్తున్నారు. హ్మ్. వేరేస్ పార్టీ క్యాడర్ దగ్గరకొచ్చేసరికి హ్మ్. మేము ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. హ్మ్. మేము ఏదైనా సమస్యతో వెళ్ళినా మాకు రెస్పాన్స్ లేదు. అని ఈ బేసిక్ క్వెషన్ వాళ్ళ ఎక్కువగా వాళ్ళ ఆహ్, ఆవేదన, హ్మ్. వాళ్ళ బాధని సోషల్ మీడియా వేదికగా డైరెక్ట్‌గా రాసేస్తున్నారు. హ్మ్. సో, నేను ఎప్పటినుంచో మాట్లాడుతున్నట్టు నేను ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా నేను ఉన్నప్పుడు ఆయనకు కొన్ని హ్మ్. అంటే ఇన్‌పుట్స్ రూపంలో కొన్ని అందించేవాడిని. అప్పుడు హ్మ్. ఆయనతో కూడా కొన్ని విషయాలు చెప్పాను. హ్మ్. మనకు ఈ గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి. ఓకే. ఈ 4 సెక్టార్‌లలో మనిషి లేకపోతే హ్మ్. ఈ డైరెక్ట్‌గా గ్రామంకి సంబంధించిన పరిస్థితి ఉన్న వ్యక్తి డైరెక్ట్‌గా మంగళగిరి మెట్లెక్కుతాడు. ఎందుకంటే హ్మ్. బికాస్ ఆఫ్ దీస్ 4 లెవెల్స్ ఆప్షన్స్ కాబట్టి. హ్మ్. ఈ 4 ఆప్షన్స్ అయిపోయాయి కదా! ఇప్పుడు ఆ బాధితుడు ఎక్కడికొచ్చేస్తాడు డైరెక్ట్‌గా? టాప్ లెవెల్ ఐదో మెట్టుకొచ్చేస్తాడు. మొదటి మెట్టు దగ్గర సాల్వ్ అవ్వాల్సిన ప్రాబ్లము ఈ 3 లెవెల్స్, 4 లెవెల్స్ దాటుకొని పై వరకొస్తే హ్మ్. మీకు లోడ్ ఎక్కువవుతుంది సార్. అందరూ మిమ్మల్నే సంప్రదించి మీ దగ్గరికే వస్తారు నిర్ణయాలు. మీ మీద బర్డెన్ పడుతుంది. వీటిని మనము సెగ్రిగేట్ చేసుకుంటే చేద్దామన్నారు. హ్మ్. సో, అష్యూరెన్సు ఏర్పాటు విషయంలో మరి ఎక్కడ లోపం జరిగిందో మనకు తెలీదు గానీ, అది హ్మ్. ఉండింటే ఈరోజు
సమస్యలు ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేసేవాళ్ళు. ఉమ్. ఆ లెవెల్స్ దాటి కాదు, వచ్చేవాళ్ళు ఇప్పుడు- కాదు. సో ఇప్పుడు ఇవి జరగకపోగా ఉమ్. ఎవరికి అన్యాయం కష్టం వచ్చినా చెప్పుకోవడానికి మనిషి లేకపోవడం వల్ల మేము ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నామని సోషల్ మీడియాలో రాస్తున్నారు. ఉమ్. అయితే కళ్యాణ్ గారికి అన్ని కేసులు కూడా అన్ని కళ్యాణ్ గారు చూడలేరు. అది కూడా తెలుసు నాకు. ఆయన ఆల్రెడీ 5 శాఖల ఉప ముఖ్యమంత్రిగా చాలా లోడ్ స్వీకరిస్తున్నారు. చాలా ఉమ్. ప్రభుత్వ కార్యక్రమాలు ఒక పక్క వృత్తిరీత్యా చేసే పనులు ఉంటున్నాయి. ఉమ్. సో జన సైనికులకు కూడా నేను చాలా సందర్భాల్లో అదే చెప్పాను. మనము మీరు చెప్పడం కాదండి, మీరు చెప్పడము లేకపోతే ఇంకో దానికి ఒక వ్యవస్థ, అథెంటికేటెడ్ వ్యవస్థ ఉండాలి దట్స్ కదా. వాట్ ఇప్పుడు సరే ఓకే, మీరు సరే గ్రామ స్థాయిలో దాని గురించి మళ్ళీ వస్తా. అసలు మీరు సంస్థాగత నిర్మాణం ఎందుకు చేసుకోవట్లేదు దాని గురించి మళ్ళీ వస్తా నేను. అసలు పార్టీలో ఎవడైనా పార్టీలో చేరాలంటే జాయినింగ్ సంబంధించి ఒక కమిటీ ఉండదు. కాన్ఫ్లిక్ట్ కమిటీ అంటారు, అజయ్ గారితో ఆయన పేరు మీద లెటర్ వస్తుంది. అసలు చర్చించారో లేదో తెలియదు. అసలు షోకాజ్ నోటీస్ ఇవ్వడం అని ఒక ఆనవాయితీ ఉండాలి కదా. నువ్వు ఎందుకు ఈ పని చేసావని అడగడం ఉండాలి కదా. అడిగితే నేను సంజాయిషి ఇచ్చే వ్యవస్థ ఉండాలి కదా. సంజాయిషిలో మీరు సంతృప్తి పడకపోతే అప్పుడు సస్పెండ్ చేయాలి. ఇక్కడ మీకు సమస్య ఏంటంటే మీకు సంస్థాగత నిర్మాణం లేదు, ఉన్న వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. ఎట్లా సార్ పార్టీ మీద ఎందుకు అసలు దృష్టి పెట్టట్లా పార్టీ మీరు? అంటే మీరంటే మీ అధినేత అంటే అదే నేను ఇందాక చెప్పినట్టు అధినేతకు ఇలాంటివన్నీ మరి సలహా సూచనలు ఆయన స్వయంగా తీసుకుంటున్నారా? డెసిషన్ పూర్తిగా ఆయనదే కాబట్టి అన్ని విషయాలలో ఆయన దృష్టికి వెళ్తున్నాయా లేదా అనేది ఒకటి క్వశ్చన్ వస్తుంది. ఏది క్యాడర్ కి అన్ని విషయాలు ఆయన దగ్గరికి వెళ్తున్నాయా? మేము ఇలా సఫర్ అవుతున్నట్టు ఆయనకు తెలుసా? ఆ వ్యవస్థ ఉందా? అసలు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అనే క్వశ్చన్ పదే పదే రైజ్ అవ్వడం వల్ల ఆయన నోటీసులకి తీసుకెళ్లాల్సిన వ్యక్తులు కావచ్చు, వ్యవస్థ కావచ్చు లేకపోవడం వల్ల కూడా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయేమో అని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఉదాహరణకు తెలుగుదేశం పార్టీలో 4-5 చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. అచ్చెన్నాయుడు అధ్యక్షుడి స్థాయి, పల్లా శ్రీనివాసు ఆయన, వీళ్ళిద్దరు కాకపోతే లోకేష్ కాకపోతే చంద్రబాబు, ఎవరొకళ్ళని కలవటానికి యాక్సెస్ ఉందండి. ఇక్కడ జనసేన పార్టీలో ఆ యాక్సెస్ ఎవరుంది? అసలు రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు ఎవరైనా, పార్టీకి సంబంధించిన బాధ్యతలు ఎవరైనా చూడాలి కదా. సంవత్సరం రోజులు అయిపోయింది. మీరందరూ ఏం చెప్పేవాళ్ళండి? సంస్థాగత నిర్మాణం ఎందుకు చేసుకోలేదంటే మేము అధికారంలో లేం కదా, ఎవరినైనా పదవుల్లో పెడితే వాళ్ళని వైసీపీ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు, అందుకోసం మేము సంస్థాగత నిర్మాణం చేసుకునేది. ఇవాళ నా సంవత్సరం అయింది కదండి, సంస్థాగత నిర్మాణం ఎందుకు చేసుకోలేదు? అంటే పార్టీ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడానికి ఒకటి పార్టీ కార్యాలయం సిద్ధం చేసేయడానికి జనవరిలో అనుకున్నారు. పార్టీ కార్యాలయం సిద్ధం చేస్తే కళ్యాణ్ గారు జిల్లాల వారీగా మనుషుల్ని అదే క్యాడర్ని మీటింగ్స్ ఏర్పాటు చేసి సంస్థాగత నిర్ణయాలకు సంబంధించినవి తీసుకోవాలని అనుకున్న సమయంలో కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ముందస్తుగా చేయాల్సుకున్న, ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి 5 శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు వెంటనే తర్వాత యోగా డేలు, అమరావతికి సంబంధించి కేంద్ర స్థాయి నాయకత్వాలతో లేకపోతే అదేంటి మన ఇతర రాష్ట్రాల నాయకులతో ఆయన హెక్టిక్ వర్క్ లో ఉన్నారు. ఒక పక్కేమో సినిమాలకు సంబంధించి ఇచ్చిన షెడ్యూల్ 5 ఏళ్లుగా పూర్తి కానివి. సో ఈ సినిమాల సబ్జెక్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేసేసి ఈ ఆగస్టు 15 నుంచి మళ్ళీ ఒక కొత్త డేట్ వచ్చింది మాకు. ఏమని? సంస్థాగతంగా అందరినీ జిల్లాల వారీగా కలిసి క్యాడర్ యొక్క ఆలోచనలు ఏంటి, నిర్ణయాలు ఏంటి, ఎలాగ మనము పార్టీ బలోపేతము, సమస్యలు ఏంటి అనేది ఒకటి తెలిసింది. ఆగస్టు 15 నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్మాణం మీద దృష్టి పెడతారని మాకు వచ్చిన అంతర్గత సమాచారం. అంటే కొందరి ద్వారా తెలిసిన సమాచారం. బికాజ్ మనము ఎలా చూస్తామంటే ఇప్పుడు టీడీపీతో పోల్చడానికి ఎందుకు ఇబ్బంది పడతామంటే మేము టీడీపీ ఒక సంస్థాగతంగా 43 years గా వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దాని ప్రకారం వాళ్ళు నడుస్తున్నారు. ఇక్కడ ఏకంగా ఒక్కరే వ్యక్తి అయిపోవడము, మీరు ఇందాక చెప్పినట్టు ఆ వ్యవస్థలు లేకపోవడము, అన్ని ఆయన మీదనే బర్డెన్ పడిపోవడం వల్ల ఆయన చెబితేనే, ఇప్పుడు జన సైనికుల సమస్య కూడా ఒకటి ఏంటంటే ఏదైనా ఆయనతోనే కనెక్ట్, ఆయనతోనే బాండింగ్. టీడీపీలో మీరు అట్లా కాదు, అట్లా ఎవరికైనా చంద్రబాబుతోనే మాట్లాడాలని ఉంటది, లోకేష్ తోనే మాట్లాడాలని ఉంటది, కానీ కింద వ్యవస్థలు కూడా ఉన్నాయి, వాళ్ళకి ఉన్నాయి. కానీ జనసేన క్యాడర్ ఒక డిఫరెంట్. జనసేన క్యాడర్ డిఫరెంట్ అంటే వాళ్ళని అలవాటు చేయాలి కదా. మీరు నాగబాబు గారు ఉన్నారు, నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు,
తర్వాత మంత్రి పదవి అంటున్నారు. అసలు పార్టీ బాధ్యతలు ఎవరు చూస్తారు? నాదెండ్ల మనోహర్ గారు పార్టీ బాధ్యతలు చూసి ఆయన మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చారు. ఇవాళ కాస్త కొంత హరిప్రసాద్ గారు ఉన్నారేమో అనుకుంటే ఆయన ఎమ్మెల్సీ అయిపోయారు. ఎవరు సార్ పార్టీ బాధ్యతలు ఎవరు? అన్ని పవన్ కళ్యాణ్ గారు చేయాలంటే సాధ్యం కాదు కదా. కాదు కాదు అదే నాగబాబు గారు లాంటి వాళ్ళని అక్కడ పెడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉన్న భావన కలుగుతుంది కదా. పార్టీ బాధ్యతలు ఆయనకి ఇస్తే అసలు పార్టీ కార్యాలయం నిర్మాణం కూడా ఎందుకు చేయాలి? పార్టీ కార్యాలయం నిర్మాణం కంటే ముందే విశాఖపట్నంలో కూర్చొని ఆ ఉత్తరాంధ్ర వ్యవహారాలు సెట్ చేయొచ్చు కదా, ఎక్కడికక్కడ సెట్ చేయొచ్చు కదా. అంటే ఎక్కడో లయ అందిపుచ్చుకోలేదేమో అంటే అనిపిస్తుంది. పార్టీ నిర్మాణ కార్యక్రమాలు ఒక ఫిక్స్డ్ గా ఒక పర్సన్ కి ఒక ఉమ్. షెడ్యూల్ ఇచ్చి చేయడం మంచిదే, మీరు ఉమ్. అన్నట్టు దాన్ని అంగీకరిస్తాను. నాగబాబు గారు కొంతవరకు చేస్తున్నారు. మొన్న ఉమ్. ఉత్తరాంధ్రకు సంబంధించిన మూడు ఉమ్. ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నాయకులతో విజయనగరంలో జరిగింది మీటింగ్. సో నాగబాబు గారు కాన్ఫరెన్స్ కాల్స్ తో మాట్లాడుతున్నారు, నాయకులతో సమస్యలు సార్ట్అవుట్ చేస్తున్నారు. కానీ ఒక ఒక షెడ్యూల్ ప్రకారం చేస్తే మీరు అన్నట్టు దానికి ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తే దట్స్ గుడ్. బాలినేని గారు లాంటి పెద్దవాళ్ళని తీసుకున్నారు. అలాంటి వాళ్ళకి పార్టీ బాధ్యతలు లేదు. బాలినేని ఈ 3 జిల్లాల్లో పార్టీని సమన్వయపరచు, అవును. సో ఈ 3 జిల్లాల్లో కమిటీలు వేయండి. సో దాన్ని కోఆర్డినేట్ చేసుకోవటానికి ఒక జనసేన పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళని ఆ కమిటీ వేసి ఈ 3 కమిటీ ఇది చేస్తుంది. ఈ 3 అంటే తెలియనివి కాదు, అన్నీ తెలిసినవే. కానీ ఎక్కడో నిర్లక్ష్యపు ధోరణి కనపడుతుందేమన్న ఒక భావన జన సైనికుల్లో ఉంది. సరే, జన సైనికుల్లో ఈ రకంగా ప్రతి చోట తెలుగుదేశం పార్టీ నుంచి మాకు ఇట్లాంటి అవమానాలు ఎదురవుతున్నాయంటే ఎక్కడికక్కడ ఒక కమిటీలు వేసి తెలుగుదేశం జనసేన పార్టీలు బీజేపీతో కలిసి ఒక కమిటీ వేసి ఆ సమస్యల్ని అక్కడిక్కడ పరిష్కరించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? టాప్ లెవెల్ తీసుకోవాల్సిన నిర్ణయాలు కదా. అంటే మేము ఎంతవరకు చెప్పగలము, మా స్థాయి ఇన్పుట్స్ ఇవ్వడం లేదా ఇక్కడ ఈ సమస్య ఉంది అని తెలియజెప్పడం అంతిమంగా అధినేత నిర్ణయం. కాబట్టి మీరు అధినేతను కలిసి ఇన్పుట్స్ ఇచ్చారా ఈ మధ్య కాలంలో? లేదు. మరి లాస్ట్ మీరు ఎప్పుడు కలిసారు అధినేతని? లాస్ట్ డిసెంబర్ అంటే 7 నెలలు అయింది మీరు కలిసి. సో ఒక అధికార ప్రతినిధి కలిసి 7 నెలలు అయింది. అంటే అదే చెప్పాను కదా, ఆయన చాలా హెక్టిక్ వర్క్ లో ఉంటున్నారు గవర్నమెంట్ కి సంబంధించి. పార్టీ యాక్టివిటీస్ చూడడానికి ఆయనకు అంత సమయాన్ని కేటాయించలేదు. పవన్ కళ్యాణ్ గారిని కలవకుండా ఆ ఇన్పుట్స్ ఇవ్వాలంటే నెక్స్ట్ మీ పార్టీలో నెక్స్ట్ ఎవరు? నాగబాబు గారు తీసుకుంటారు, సార్ట్అవుట్ చేస్తారు. ఆయన మళ్ళీ మనకు రిప్లై కూడా ఇస్తారు. బట్ అది ఒక కన్స్ట్రక్టివ్ వేలో వెళ్తే మీరు ఇందాక అన్నట్టు ఆ కన్స్ట్రక్టివ్ వేలో ఒక సిస్టమాటిక్ పద్ధతులతో ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులతో, ఎక్కడైతే తెలుగుదేశంతో లేకపోతే కూటమికి సంబంధించిన 3 పార్టీలకు సంబంధించిన నాయకులతో లోకల్ గా మా వాళ్ళ షేర్ ఇది, మా వాళ్ళకి ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగాలి అని టాప్ లో ఉన్నటువంటి కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు గ్రౌండ్ లో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి అధికారికంగా ఒక మెసేజ్ పంపిస్తే ఆటోమేటిక్ గా అన్ని సెట్ అయిపోతాయి. ఆ ఒక్క మాట అధికారికంగా ఎమ్మెల్యేలకి లేకపోతే గ్రౌండ్ లో మిగతా గ్రామ మండల స్థాయికి సంబంధించిన వాళ్ళకి అధికారికంగా ఆ మెసేజ్ వెళ్ళాలి. పైన వాళ్ళిద్దరూ బాగున్నారు, ప్రజలకు మేలు మంచి చేయాలనే తాపత్రయంలో నిత్యం ఆ పనులలో ఉన్నారు. పార్టీకి సంబంధించిన ఇష్యూలు వచ్చినప్పుడు మాత్రం ఈ సమన్వయ లోపం అనేది ఒకటి జరుగుతుంది. మొహమాటం ఏమన్నా వస్తుందా, అడ్డు వస్తుందా మీకు? అంటే పార్టీకి ఇప్పుడు మీకని కాదు, తెలుగుదేశం పార్టీని అడగటానికి మీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే ఆ తర్వాత క్యాడర్కు సమన్వయం పరుచుకునే ఒక వ్యవస్థ అయితే ఉంది కదా పైన. ఆ వ్యవస్థ ఇప్పుడు ఉదాహరణకు జనసేన కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్నలు మేము ముందు ఉంచుతాం. మహాసేన రాజేష్ అనేవాడు తెలుగుదేశం పార్టీలో ఉంటూనే జనసేన ఓటమి కోసం కృషి చేశాడు. అది క్షమించరాని నేరం కదా. అది ఒక మాట అనడం వేరు, కానీ దాని కంకణం కట్టుకొని వీడియోలు చేసి దళితుల వ్యతిరేకి పవన్ కళ్యాణ్ అని చెప్పి ముద్ర వేసి దళితులు ఎవరు ఓటేద్దని ఇంత చేస్తే తెలుగుదేశం పార్టీ పక్కనే ఉంచుకుంది కదా, ప్రెస్ మీట్లు కూడా పెట్టించింది కదా. చివరికి మా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వాలి అన్న అంశాన్ని కూడా ఆయన ద్వారానే లేవనెత్తారు కదా. ఇంత ప్రాధాన్యత జనసేన పార్టీని దెబ్బగొట్టాలనుకునే వాడికి ఇంత ప్రాధాన్యత ఇస్తే ఒక కొవ్వూరులో ఒక ఎమ్మెల్యే, అంటే ఆ విషయం మీరు మాట్లాడకపోయినా నేను కంపారిజన్ చేస్తున్నా, కొవ్వూరులో ఒక దళిత
మాజీ ఎమ్మెల్యే స్థాయి ఉన్నాడు. మహాసేన్ రాజేష్కి ఎమ్మెల్యే స్థాయి లేదు. ఎమ్మెల్యే స్థాయి ఉన్న ఒక వ్యక్తి ఏదో చిన్న పొరపాటు చేశాడని కంప్లీట్గా వెంటనే సస్పెండ్ చేసేస్తే క్యాడర్లోకి ఒక అసంతృప్తి వెళ్ళదంటారా? వాళ్ళకేనా రూల్స్, మాకేనా రూల్స్, వాళ్ళకి లేవా అన్న ఆవేదనలో వాస్తవం ఉందా లేదా? మీరు ఒక గన్ను పెట్టి ఇక్కడ కాల్చట్లేదు, నా తల చుట్టూ 3 గన్నులు పెట్టి కాలుస్తున్నారు ఎన్కౌంటర్ లాగా. అయితే అంటే నేను నిజమే. కొవ్వూరు విషయం అడగట్లా, నిజమే ఆవేదనలో వాస్తవం ఉందా? నిజమే మీరు చెప్పిన దాంట్లో ఆవేదనలో వాస్తవం ఉంది. ఈవెన్ క్యాడర్ గురించి గొంతు విప్పాలంటే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్. నేను కూడా అందులో ఎలాంటి మొహమాటం లేదు. బికాస్ క్యాడర్ లేకోకుండా పార్టీ ఉండదు. దట్టు జనసేన పార్టీకి దక్కిన అత్యంత అదృష్టం ఏంటంటే ఇందాక చెప్పినట్టు దేనికి ఆశపడుకోకుండా ఇంకొక పక్కనోని పిలిచి మరి ఆడికి అన్నం నీళ్లు అరేంజ్ చేసి సభలకు తీసుకొచ్చే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు జన సైనికులు, మహిళలు. సో అలాంటి వాళ్ళని మీరు ఎంత గౌరవించాలి? అదే నేను అనేది, అంత బలమైన వ్యక్తులకి మనం ఏమి ఇవ్వాలి, ఏమి ఇచ్చినా తక్కువే. నిజంగా జనసేన పార్టీ క్యాడర్ కి ఏమి ఇచ్చినా తక్కువే. అందులో మళ్ళీ రెండో మొహమాటం లేదు. అయితే వాళ్ళు గౌరవాన్ని కోరుకుంటున్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ న్యాయబద్ధమైన వాటా కోరుకుంటున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, గౌరవము, న్యాయబద్ధమైన వాటా. ఏదైతే కళ్యాణ్ గారు 30% షేర్ మాకు రావాలని చెప్పారో ఒకవేళ కూటమి గవర్నమెంట్ లో, అది రావాలని కోరుకుంటున్నారు. అది రానప్పుడు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మాకు కాల్స్ కావచ్చు, మెసేజ్లు కావచ్చు, మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, మాకు ఇది న్యాయం కావాలి అని అడగడంలో వాళ్ళకి రైట్ ఉంది. బికాస్ వాళ్ళు 10 ఏళ్ల పాటు జెండా మోసారు, ఏమి చెప్పినా చేశారు, వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాల్సిందే మనం. అయితే మీరు ఇందాక కంపేర్ చేసినట్టు టీడీపీకి సంబంధించిన అధికార ప్రతినిధి మాట్లాడిన అన్ని మాటలకి నేను ఆన్సర్ చేయలేను. ఎందుకంటే టీడీపీకి వాళ్ళు ఆ చర్యలు తీసుకోవాలి. మా అధినేతను అలా అన్నందుకు, అన్ని మాటలు అన్నందుకు వాళ్ళ పార్టీ ఎందుకు నిర్ణయం తీసుకోలేదో అది వాళ్ళకి సంబంధించిన విషయం. అఫ్ కోర్స్ ఇక మా విషయానికి వస్తే మేము ఎందుకు ఇలాగా వెంటనే సస్పెన్షన్స్ కానీ లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వెంటనే ఎవరినైనా ఎందుకు సస్పెండ్ చేస్తున్నారంటే, కూటమికి సంబంధించి ఎవరు అలా మాట్లాడకూడదు. ఫస్ట్ పాయింట్, జనసేన తరపు నుంచి ఒక మచ్చ కూడా ఉండకూడదు అనేది మా అధినేత పెట్టుకున్న నియమం. కూటమికి వ్యతిరేకంగా ఏ ఒక్క వ్యక్తి కూడా మాట్లాడినా చర్యలు నేను ఇలా తీసుకుంటాను, మీరు కూడా ఇలాగే ఉండండి అని ఒక పరోక్ష సంకేతాన్ని ముళ్ళుతోనే తీయాలనేది సామెత. క్యాడర్లో ఏమనుకుంటున్నారు తెలుసా? ఎలాగూ మొత్తం ఏం చేసినా మళ్ళీ తెలుగుదేశం అనుకోకపోతే మనకేమీ కాదు, మనం ఇక్కడుండి ప్రయోజనం ఏంటి, నేరుగా తెలుగుదేశంలోనే ఉంటే ఏదో ఒక పదవి వస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే జనసేన పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక సిద్ధాంతాలకు లోబడి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం నచ్చి, పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టుగా ఆయన కంటి చూపు ఉంటే చాలు, మనకు ఏమీ లేకపోయినా పర్లేదని జీవితాలు పడంగా పెట్టి పనిచేసేవాళ్ళు. అదొక్కటే పవన్ కళ్యాణ్ గారికి ఒక అడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నాను. అందుకే లేకపోతే వేరే పార్టీ నుంచి అయితే ఈ పార్టీకి ఎప్పుడో చింపోయేవాళ్ళు. అఫ్ కోర్స్ రైట్, అది అందులో అనుమానం ఏం లేదు. ఆ నిబద్ధత, డెడికేషన్, ఆ సిద్ధాంతం, ఐడియాలజీ అవి పార్టీ. సరే, ఫైనల్గా నేనేం అడుగుతున్నానంటే వివేక్ గారు, పార్టీ సంస్థాగత నిర్మాణం మొదలవుద్దా? కేకే సర్వేలో సంస్థాగతంగా చాలా బలహీనంగా ఉంది పార్టీ. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పారు. అది మీ పార్టీ సద్విమర్శగా తీసుకుంటున్నట్టుగా నాకు కనపడట్లా. కేకే అమ్ముడు పోయాడు అన్న మాటలు వినబడతా ఉన్నాయి. ఎందుకు సద్విమర్శగా ఎందుకు తీసుకోకూడదు? నిజమే కదా, అంటే సంస్థాగత నిర్మాణం లేదు కదా. అమ్ముడు పోయాడు అని ఆయనను ఒకవేళ ఎవరన్నా అన్నా అది నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఆయన గతంలో కూడా స్ట్రైక్ రేటు జనసేన అన్నీ కొడతదని కూడా పోయినసారి చెప్పాడు. అంటే మనకు నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడడానికి నేను కూడా దాన్ని వ్యతిరేకిస్తాను. ఆయన ఒక సర్వే మెంబరు, ఆయన ఇన్పుట్స్ ఆయన ఇచ్చాడు. బట్ వీ హ్యావ్ టు కరెక్ట్. మన దగ్గర ఏముందో, మన స్ట్రెంగ్త్ ఏంటో, మన వీక్నెస్ ఏంటో మనకు తెలిసినప్పుడు దాన్ని మనం స్ట్రెంగ్త్ని ఇంకొంచెం స్ట్రెంగ్త్ చేసుకోవాలి, వీక్నెసెస్ తగ్గించుకొని దాన్ని స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి. సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మీకు అవగాహన ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు బొమ్మను చూసి మాత్రమే ఓటేయరు. స్థానికంగా ఉండే అభ్యర్థి చాలా ముఖ్యం. స్థానిక సమస్యలు, స్థానికంగా ఉండే అభ్యర్థి చాలా ప్రభావితం చేస్తారు. సో అటువంటిప్పుడు రేపొద్దున అధికారంలో ఉండి కూడా రేపొద్దున సంస్థాగత బలమైన నిర్మాణం లేకపోవటం వల్ల మళ్ళీ ఇవాళ కొవ్వూరులో జరిగినట్టుగా
15 స్థానాలు ఉంటే అధ్యక్షుల స్థానాలు, సొసైటీ అధ్యక్షులు 13 తెలుగుదేశం పార్టీ, 14 తెలుగుదేశం పార్టీ తీసుకుని 1 జనసేన పార్టీకి ఇచ్చింది. ఆ రకమైన 30% దామాషా రేపు పొద్దున దక్కించుకోలేకపోతే అవమానం అయింది కదా. అదే దాని మీద విచారణ జరుగుతోంది. లోటుపాట్లు ఏంటి తేలుస్తారు 2 వారాల్లో. మీరన్నట్టు సంస్థాగతంగా డెఫినిట్‌గా బలోపేతం కావాలి. అవసరం ఉంది. బికాజ్ రేపు మళ్ళీ సార్వత్రిక ఎన్నికలకు సమయానికి మళ్ళీ ఇదే క్యాడరే మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. జెండా మోయించాలి కదా! సో, పబ్లిక్‌కి మేము ఎంత దగ్గరగా ఉండి ప్రజా సమస్యలను మేము ఎంత బాగా అడ్రెస్ చేసి వాటిని సాల్వ్ చేసినప్పుడే పార్టీ ఉనికి కావచ్చు, పార్టీ అభివృద్ధి కావచ్చు ముందుకెళ్తది. సో, అది కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది. సంస్థాగత నిర్మాణానికి సంబంధించి, కమిటీలకు సంబంధించి ఆయన ఆ దిశగా ఆలోచిస్తున్నారనే సమాచారం కూడా ఉంది కాబట్టి వెరీ సూన్ దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ అని అనుకుంటున్నాను. రైట్ సార్. మేబీ మీరు అన్నట్టుగా ఆగస్టు 15 నుంచి ఆ స్వతంత్రం మీ పార్టీలో కూడా వస్తుందని భావిస్తూ యాహ్! డెఫినెట్‌లీ. నమస్కారం సార్. నమస్తే.